పేరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే భద్రతా సిబ్బంది. కానీ విధుల్లో ఉన్న రైల్వే అధికారిపైనే దాడి చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్లో జరిగిన ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అన్ని రైల్వే స్టేషన్స్లో స్టేషన్ మాస్టర్లు నిరసనలకు దిగారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో సోమవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం అమృత్సర్ హీరాకుడ్ ఎక్స్ప్రెస్ బయలుదేరిన తర్వాత ఓ మహిళ పరిగెత్తుకుంటూ రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. ప్రమాదాన్ని గుర్తించిన డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్ జహార్ వెంటనే గార్డుకు సమాచారం అందించి రైలును ఆపించారు. అనంతరం ఆ మహిళను సురక్షితంగా రైల్లోకి ఎక్కించారు. అయితే ఈ ఘటన అనంతరం ఆర్పీఎఫ్ సిబ్బందికి నరేంద్ర సింగ్ జహార్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వివాదం కాస్త ఉద్రిక్తంగా మారడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది ఆయనను కార్యాలయం నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నార్థన్ రైల్వే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్స్లో స్టేషన్ మాస్టర్లు నిరసనకు దిగారు. ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో నార్థన్ రైల్వే వెంటనే స్పందించింది. నిజాలను వెలికి తీసేందుకు 3 సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు 4 ఆర్పీఎఫ్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు వారిని సస్పెండ్ చేసింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు వారిపై శాఖాపరమైన చర్యలు కొనసాగనున్నాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్టేషన్ మాస్టర్లు, రైల్వే ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వివిధ రైల్వే స్టేషన్స్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ సస్పెండ్ చేయడం మాత్రమే సరిపోదని, దాడికి పాల్పడిన ఆర్పీఎఫ్ సిబ్బందిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటన రైల్వే శాఖలో వివిధుల నిర్వహణ, అధికారుల భద్రత, అంతర్గత సమన్వయంపై కొత్త చర్చకు తెరలేపింది. విచారణ నివేదిక తర్వాత బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.